మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. చాలా అంటే చాలా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. కరోనా మరొకసారి భారతదేశం వైపు పంజా విసరబోతున్నా. మళ్ళీ కరోనా పుట్టుకొచ్చిందా? సేమ్ గతంలాగానే మరొకసారి లాక్డౌన్ తప్పదా? మళ్ళీ మరణాల సంఖ్య తప్పదా? ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. హాంకాంగ్, సింగపూర్ లో కరోనా వేరియంట్ చాలా అంటే చాలా భయంకరంగా, అతి దారుణంగా విస్తరిస్తూ ఎంతో మందిని బలి తీసుకుంది. అమ్మయ్య, కరోనా వైరస్ తగ్గిపోయింది, అమ్మ కొంచెంలో కొంచెం మనకు వ్యాక్సిన్ వచ్చింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, వ్యవస్థలు పనులన్నీ సెటరేట్ అయ్యి మన విధి విధానంలో, మన ఆరోగ్య జీవితంలో మనం బతుకుతున్నాం అనే క్రమంలో మరొకసారి కరోనా న్యూస్ అనేది మళ్ళీ బయటికి అయితే వచ్చింది. మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నాయి హాంకాంగ్, సింగపూర్ లో. అసలు మళ్ళీ వేరియంట్ ఎందుకు వచ్చింది? కరోనా డిఫరెంట్ గా దాని రూపాన్ని మార్చుకుని అసలు ఎందుకు ఇలా విజృంభిస్తున్నాం మన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దగ్గరగా మే 1 నుంచి ఈ రోజు వరకు 41,337 కేసులు అయితే నమోదయ్యాయి సింగపూర్ లో. హాంకాంగ్ లో అయితే దగ్గరగా 70,000 కేసులు. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. అసలు ఈ వేరియంట్ ఎందుకు మళ్ళీ ముంచుకొచ్చింది? ఈ ప్రభావం భారతదేశం మీద ఏమైనా పడే ఛాన్స్ ఉందా అని అంటే విశ్లేషకులు సైతం ఉందని చెప్తున్నారు. కానీ ఈ కరోనా వైరస్ మనం అనుకోవచ్చు, అవును అది ఎక్కడో వుహాన్ సిటీలో పుట్టింది కదా, చైనాలో వుహాన్ సిటీ నుంచి పుట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైరస్ అనేది వ్యాప్తించింది కదా. మళ్ళీ ఇప్పుడు హాంకాంగ్, సింగపూర్ లో ఉంది ఏంటని అనుకోవచ్చు. ఆ వేరియంట్ అయిపోయినా ఇంకో రూపం దాల్చి చిన్న పిల్లలు, వృద్ధులు, నెక్స్ట్ ఎవరైతే కొంచెం వీక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద భయంకరంగా పంజా అయితే విసురుతుంది. ఇప్పటి వరకు అయితే దానికి మెడిసిన్ అయితే ఇంకా కనిపెట్టలేదు. బట్ కొంచెంలో కొంచెం చిన్న రెమెడీస్ తో క్యూర్నెస్ అయితే లేదు, ప్రివెన్షన్ తప్ప. అసలు ఇది కావాలని ఎవరైనా వదులుతున్నారా? అసలు ఎందుకు ఇది మళ్ళీ తెర మీదకి వచ్చింది? చాలా మందికి అనుమానం, అపోహ ఉంది. చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భారతదేశంలో ఉంటాం మనం. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వీటి మీద కొంచెం కసరత్తు చేయండి. ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్స్, ఏవైతే హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రతి రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి అలర్ట్ కూడా అవ్వండి. ఎందుకంటే పక్క దేశంలో మనం కూడా చూస్తున్నాం ఎంత భయంకరంగా విజృంభిస్తున్నాం కరోనా. అసలు చూడండి, సింగపూర్ అంటేనే మంచిగా నీట్ క్లీన్ సిటీ. అక్కడ జనాభా కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నా సరే, అభివృద్ధిలో ముందున్నా సరే, ఇంకా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే, కొంచెం వాళ్ళు భయంకరంగా అక్కడ కరోనా వైరస్ అనేది వ్యాప్తిస్తుంది. నెక్స్ట్ ఇటు హాంకాంగ్ లో కూడా సేమ్ యాస్టీస్. ఇప్పుడు ఇంకా ఈ ప్రభావం భారతదేశం మీద ఏమైనా పడే ఛాన్స్ ఉందా అని చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే మీకు గుర్తుందా లేదా, గతంలో కరోనా వైరస్ చైనాలో స్టార్ట్ అయింది, తర్వాత నెమ్మదిగా కేరళకు వచ్చింది, కేరళ నుంచి మహారాష్ట్ర నుంచి గుజరాత్, అలా భారతదేశం మొత్తం కరోనా కేసులు అనేది నమోదయ్యాయి. సో ఈ క్రమంలో అంటే ఇప్పటికైతే భారతదేశంలో 0 కేసెసే. కానీ ఎవరైనా అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ వస్తే భారతదేశానికి పెను ప్రమాదం కొంచెం ఛాన్స్ అన్ని ఉందని WHO, ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉందో వాళ్ళైతే క్లియర్ కట్ గా తెలపడం అయితే జరుగుతుంది. సో ప్రభుత్వాలు సైతం అప్రమత్తం అవ్వండి, ఆరోగ్య శాఖలు, నెక్స్ట్ హాస్పిటల్స్, నెక్స్ట్ మనం కూడా, ప్రజలైన మనం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉందాం. బహిరంగ ప్రదేశాలు ఎక్కువగా తిరగకుండా, మొహానికి మాస్క్ కట్టుకుని, శానిటైజ్ చేసుకుని, గతంలో ఏ విధంగా అయితే మనం కరోనా టైంలో ఎలా అయితే ఎంత అప్రమత్తంగా ఉన్నాం అంత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉంటే ప్రాణాలతో బయటపడవచ్చు అని డాక్టర్స్, నెక్స్ట్ కొంతమంది కూడా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మర్చిపోయిన కరోనా వైరస్ మరొకసారి తెర మీదకి రావడంతో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలు సైతం తెగ భయపడుతున్నారు. ఎందుకంటే దగ్గరగా ఈ యొక్క 20 రోజుల్లోనే 70,000 కేసులు వచ్చాయంటే అందులో 20,000 మంది చనిపోయారంటే చూడండి అది ఎంత డెల్టా. ఇలా రకరకాలుగా పేర్లతో వైరస్ ఒక విషపు నాగులాగా బుసలు కొడుతూ వ్యాప్తిస్తుంది. సో వాళ్ళు కూడా కొంతమంది ఇప్పటికీ చేతులు ఎత్తేసారు, ఏం చేయాలో తెలియన అయోమయంలో ఉంది. సింగపూర్, హాంకాంగ్ కూడా కొంచెం లాక్డౌన్ పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఈ ప్రభావం ఒకవేళ మళ్ళీ భారతదేశానికి వస్తే లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఉందా, ఏం జరుగుతున్నా అనేది అందరూ భయాందోళన చెందుతున్నారు. ప్రెసెంట్ అయితే ఇక్కడైతే ఏం లేవు, ఎవరు భయాందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. ఎందుకంటే నో కేర్లెస్ అంటిల్ దేర్ ఈస్ ఎ క్యూర్ అన్నట్టు మన జాగ్రత్తలో మనం ఉందాం, నివారణ మనకు దొరికే వరకు. సో అడిగిన గైస్, ఈ కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మరొకసారి అయితే మోగించింది.
ప్రపంచ దేశాన్ని సైతం వణికిస్తూ భారతదేశంలోకి వస్తున్న రాదా అనేది మీకైతే విశ్లేషణ చేసి అయితే చెప్పాను. మీకేమనిపించింది? కరోనా మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా మీకు చెప్పాం. మీ అభిప్రాయాలు ఏమున్నాయో కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది ఇది ఒక అపోహ, తప్పుడు వార్త, అబద్ధపు ప్రచార వార్త అంటారు. కాదు, ఇది భయంకరంగా వ్యాప్తిస్తున్నాం. సో మన జాగ్రత్తలో కూడా మనం ఉంటే బతికి బయట కడతాం. ఏది ఏమైనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తూనే ఉండండి అవచ్చాను.